చూసుకుంటే 12:51 అయింది. సో ఈ మిడ్ నైట్ నేనైతే హౌస్కోటి బిర్యానీ ట్రై చేయడానికి అయితే వెళ్తున్నా. అవునా? తినడానికి వెళ్తున్నా. ఇప్పుడా? ఎస్. మిడ్ నైట్ టైం చూసుకుంటే 12:51 అయింది. నాకు ఘోరంగా ఆకలేస్తుంది. అంటే నిన్న ఫుల్ షాప్ లోనే ఉన్నాను అనమాట. మార్నింగ్ ఓపెనింగ్ నుంచి నైట్ క్లోజింగ్ వరకు. ప్లస్ దాని ముందు రోజు అసలు పడుకోలేదు. నైట్ లైక్ ఎడిట్ చేస్తా అట్లాగే ఉండిపోయాను అనమాట. జస్ట్ ఒక 2 hours పడుకున్నా. ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా షాప్ నుంచి వచ్చిన వెంటనే పడిపోయాను అట్లా 10 కి అట్లా. ఇప్పుడు 12:30కి మెలకు వచ్చింది. డేస్ చూస్తే ఇంట్లో ఫుడ్ ఏం లేదు. ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి ఫస్ట్ సన్నీ దగ్గరికి వెళ్ళిపోయి సన్నీని లేపేసి తినడానికి అయితే వెళ్ళిపోతాం. 4 AM బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఈ మిడ్ నైట్ నేనైతే హౌస్కోటి బిర్యానీ ట్రై చేయడానికి అయితే వెళ్తున్నా. నేనే కాదు మన సన్నీని కూడా లేపేస్తా ఇప్పుడు వెళ్ళిపోయి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. నాకు తెలిసిన హౌస్కోటి బిర్యానీ హౌస్కోటి అంటారో హౌసక్తి అంటారో నాకు పెద్దగా తెలీదు. ఒకవేళ నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా చేస్తా ఉంటే నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. సో నాకు తెలిసిందైతే ఏలూరు రోడ్ లో ఒకటి మేము రెగ్యులర్ గా ట్రై చేస్తా ఉంటాం. సన్నీకి తెలిసింది బందర్ రోడ్ అనుకుంటా. అంటే ఎప్పుడు చెప్తా ఉంటాడు ముందు. సో ఈ రెండింటికైతే వెళ్ళి ట్రై చేద్దాం. సన్నీకి అసలు చిన్న క్లూ కూడా లేదు. ఇప్పుడు వెళ్ళి సన్నీని అయితే లేపేస్తా. దానికంటే ముందు మన గరేజ్ లో ఏమేం బైక్స్ ఉన్నాయో చూడండి. ఒకటి ఫుడ్ కెప్టెన్ ది Z900, ఇంకోటి మన Z900, దాని పక్కనే RX100. ఇక్కడ పక్కన డామినర్ ఎక్స్పల్స్ మిస్సింగ్. డామినర్ మా తమ్ముడి దగ్గర ఉంది. ఎక్స్పల్స్ వచ్చేసి సన్నీ ఎలక్ట్రికల్ స్కూటీ సర్వీస్ కి ఇచ్చాడు కాబట్టి సన్నీ నా బండి వేసుకెళ్ళాడు. ఇంకొకటి ఏది ఇదిగోండి మన యాక్టివా. సో ఇలా రెగ్యులర్ గా తిరగడం అంటే రెగ్యులర్ కాదు, ఇలా ప్రశాంతంగా బయటికి వెళ్దాం అనుకున్న టైంలో మనకి యూజ్ అయ్యేది ఒక్కటే, అదే ఈ లార్డ్ యాక్టివా. ఇవన్నీ వేసుకొని మనం ఇట్లా వెళ్ళొచ్చు కానీ అలా కాదు. మనకి సైలెంట్ గా ప్రశాంతంగా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి. హడావిడి చేయకూడదు అనమాట. మన డామినర్ ఎక్స్పల్స్ కూడా ఉంటే ఫుల్ అయిపోయింది. ఇట్లా ఫుల్ ఒక లైన్ ఉండేది. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే సన్నీ దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళి వాడిని లేపాలి. వాడు పందిలా పడుకుని ఉంటాడు. లేపేసి బిర్యానీకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. మన బందర్ రోడ్ చూడండి, వన్కి ఎంత ఖాళీగా ఉందో. ఇదే మన ఈట్ స్ట్రీట్. ఫుడ్ కోర్ట్ రోడ్ అనే వాళ్ళు ఫస్ట్ లో, తర్వాత ఈట్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఇది కూడా ఖాళీ, ఎవరు లేరు. సో ఫస్ట్ వెళ్ళిపోయి సన్నీ గారిని పిక్ చేసేసుకుందాం. సుబ్బు గారిని కూడా పిక్ చేసుకుందాం అనుకున్నా, కానీ వాడు పందిలా పడుకున్నాడు. మెసేజ్ చేసా, మెసేజ్ కి రిప్లై ఇవ్వాల. ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ నన్ను కొడతారు ఈ టైంలో. అన్నయ్య వచ్చాడు. సార్ నేను నిద్ర లేపేసాను. నేను 2 అయిందా, 1:50 అంత అవుతున్నట్టుంది. సో ఇప్పుడు సన్నీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? 4 AM బిర్యానీకి. తినడానికి వెళ్తున్నాం. ఎస్, హౌస్కోటే. సో ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా హౌస్కోటే దగ్గరికి అయితే మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. నీకు ఆ క్లాస్ ఉందా? అందుకే వచ్చేసాను నేను. నీకు ఆకలేస్తుందని నేను వచ్చా. 4 AM బిర్యానీ. లెట్స్ గో. దెయ్యాలు ఉండవు మీ ఏరియాలో? అన్నీ ఊగేస్తున్నాడు నిద్ర మత్తులో. ఇక్కడ చూసుకుంటే మనం బెంగళూరు 4 AM దొన్నె బిర్యానీకి అయితే వచ్చేసాం. ఇది ఎగ్జాక్ట్ బెంగళూరు 4 AM దొన్నె బిర్యానీ. ఎగ్జాక్ట్ గా మన PVP ఉంది కదా, PVP ఆపోజిట్ రోడ్ లోనే ఇక్కడ రైట్ సైడ్ ఉంది. ఒకసారి అయితే వెళ్ళి ఉందా లేదా కనుక్కుందాం. ఉంటదా సన్ని? 2 అయింది. సరే వెళ్ళి ఒకసారి అడుగుదాం పదా. అన్న బిర్యానీ ఉందా అన్న? అన్న దమ్మా ఫ్రైయా? దొన్నెలో ఏది బాగుంటుంది చెప్పనా? అన్న నువ్వు చెప్పనా? పద్ధతి బాగుంది. ఎక్కువ పెట్టమన్నా కొంచెం. ఎక్స్ట్రా అడిగినాము వేస్తున్నా. బాయ్ దాలో బాయ్. క్యా అరే కంటెంట్ కి లే బాయ్, కంటెంట్ కి లే. సరే అరే వద్దంట్లే అన్న. మిడ్ నైట్ 2:10 కి వేడిగా మనకి దొన్నె బిర్యానీ వచ్చేసింది. అన్నీ ఎలా ఉంది? స్మెల్ అది అలా. ఇంకోటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఏసీ రూమ్ ఇచ్చారు. ఏసీ కనిపించకపోవచ్చు, లైట్లు వేయలేదు. ఒక మంచి అంబియన్స్ కోసం అండి. ఇక్కడ పాత సినిమా ఉన్నాయి చూసారా ఫోటోలు, ఎన్టీఆర్. ఇక్కడ ఒకటి ఇక్కడ
సో ఇంకా లేట్ చేయకుండా మనం టేస్ట్ చేసేసి ఎట్లా ఉంది అన్నది అయితే చెప్పేద్దాము. అక్కడ గ్రేవీ తీసుకొచ్చి పెట్టేశారు. ఏం గ్రేవీస్ అన్ని ఇది, మనకి ఇవన్నీ వద్దు, బిర్యానీ ఏం వద్దు. ఒక గిన్నెలో పెట్టి ఇట్లా వేస్తారనమాట. అంటే మనం వేరే దగ్గర కూడా ట్రై చేయాలని చెప్పి ఇక్కడ ఒక ప్లేటే చెప్పాము. సో వేడి వేడిగా, చాలా వేడిగా ఉంది. అంతేగా. సో చాలా వేడిగా ఉంది. ఫస్ట్ అయితే ఒక ముద్ద ప్లెయిన్ రైస్. వీడియో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇది అయిపోయింది. తర్వాత మనకి దమ్మ పీస్. ఈ దమ్మ పీస్ బాగానే కుక్ అయింది, పర్లా. ఇప్పుడు బాగాలేదంటే ఎక్కడే బాగుంటారో పర్లా. ఇంకోటి ఫ్రై పీస్. ఇది మనం తీసుకున్నది మిక్స్డ్ బిర్యానీ, దమ్మ ప్లస్ ఫ్రై 260 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. విజయవాడలో అందరూ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం వీడియో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకు నటిచ్చేస్తున్నావు సన్నీ? ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాడు సన్నీ, కానీ ఇప్పుడే చెప్పాం. ఇప్పుడే మనం చెప్పొద్దు సన్నీ, ఎందుకంటే 2 చోట్ల టేస్ట్ చేసి ఏది బెటర్ అనేది అయితే చెప్తాం మనం. ఏమంటాం, ఫస్ట్ తిని చల్లగైపోతుంది. 2 చోట్ల కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రివ్యూ ఏదో చెప్తాం. ఏ లేదు, ఒకటి నువ్వు చెప్పా, ఇంకోటి నేను చెప్పా. అంటే మీరు ఎప్పుడు చెప్తారు కదా ఇక్కడ ఉంటదన్నా బాగుంటదన్నా అని. సో అప్పుడు చెప్పేవాళ్ళు ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి. అవన్నీ అప్పుడు అండి, ఇప్పుడు నేను అలా కాదండి. కానీ ఫ్యూ డేస్ లో మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట డైట్ ఇవన్నీ. ఫస్ట్ ప్రశాంతంగా తినేసి ఆకలిని తీర్చుకొని అక్కడికి కూడా వెళ్ళిపోతాం సైలెంట్ గా. ఇప్పుడు మనం ఇంకొక 4M బిర్యానీకి అయితే వచ్చేసాము. ఇది మన ఏలూరు రోడ్ లో ఉంటది ఎగ్జాక్ట్ గా బాటా షోరూమ్. వీడికి ఆకలేసేస్తుంది, తిందాం పద అన్నట్టు. ఈ బాటా షోరూమ్ తిందాం ఈ బాటా షోరూమ్ ఆపోజిట్ లోనే హొసక్తి 4M బిర్యానీ ఉంటది. ఇది నేను సజెస్ట్ చేసింది అని చూసుకుందాం పదా. అన్న అదే చేత్తో కింద పొడి వేయరా. థ్యాంక్స్ అన్న. ఎంత వేడిగా ఉందో తెలుసా సన్ని, కాలిపోతుంది చెయ్యి. వేడిగా బిర్యానీ తీసుకొని బయటకి అయితే వచ్చేసాము. అసలు ఇది చూడండి, ప్లేట్ నిండా. అక్కడ ఇక్కడ సేమ్ వుడెన్ ప్లేట్లు ఇచ్చారు సన్ని, కానీ ఇక్కడది నేను ఎప్పుడు రెగ్యులర్గా టేస్ట్ చేసేదే, కొత్తగా ఏం టేస్ట్ చూసి చెప్పక్కర్లా. దాని పక్కన నీ పొడి నేను వేయించుకుంటా, అదిరిపోద్ది. కాలుతుంది తినేదా. కాలుతుంది సన్ని. ఫ్రై పీస్ అయితే ఇక్కడ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఫ్రై కూడా చాలా మంచిగా టెండర్ గా కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి, చాలా మంచిగా ఉంటుంది, స్మూత్ గా. బయట బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటది. లోపల కంఫర్టబుల్ ఉండలేము అనమాట, అందుకే బయటకు వచ్చేసాము. ఇప్పుడు దమ్ము ట్రై చేద్దాం. దమ్ పీస్ కూడా వేసినారా? దమ్ము జాయింట్ ఇచ్చారు. దమ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్. బాగా ఉడికిందన్నా. ఇక్కడ దమ్ము కూడా చాలా బాగుంటది. అసలు అది బాగుంది ఇది బాగుంది అన్నది అయితే లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ తినేద్దాం. ఏ రాసాను ఇంకా వేడిగా ఉంది సార్, చేతిలో కాలిపోతుంది నాకు. ఇక్కడ రైస్ టెక్స్చర్ కూడా మూతుకుంటుంది, అంటే లైక్ పొడిగా ఉంటది, మరీ ఎక్కువ డ్రై కాదు, కొంచెం మెట్టగానే బాగుంటది. నెక్స్ట్ లెవెల్. ఈ టైంలో బిర్యానీ దొరకడం ఏంటండి మనకి. ఏందన్నా ఎక్కడెక్కడికో తీసుకొని వస్తున్నావు, సందలు కూర్చోసండి లోపల. అట్లా కూర్చోలేవు. అవును, లోపల ఏసీ ఉందా? లేదు ఇక్కడ ఏసీ లేదు, అది డ్రాబ్యాక్. ఇక్కడ హ్యాపీగా నిద్ర లేపు తిట్టుకుంటున్నావు నన్ను, ఏ దొంగ బాడకు నన్ను నిద్ర లేపేసి ఇచ్చాడని. అన్న ఎందుకన్నా అట్లేమో అనుకున్నాను, బంగారం. నా కడుపు నింపినాడు. నేను ఏమనుకుంటున్నా, అన్నం ఏం తినలేదు, ఎట్లా ఇప్పుడు తినాలా వద్దా, ఎక్కడ దొరుకుతుంది? స్విగ్గీలో ఇవన్నీ మనం ఆర్డర్ చేయలేము. ఇలా పడుకున్నాడు వీడు. ఎన్నింటికి పడుకున్నావు? 11కా? 11కి పడుకున్నా. నేను 10కి పడుకున్నా. 12కి లేచి ఇంకా ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది సార్. ఇంట్లో అన్నం లేదు. అమ్మా ఏం తిందాము? నీకు ఇంట్లో అన్నం లేదు, మా ఇంట్లో ఎవరు లేరు. అయింది సిచ్యువేషన్. అందుకే సార్ నీకు ఫోన్ చేసి బయటకు వచ్చేది తినేస్తున్నాము. బాబా కాలిపోతుంది వేడిగా. కానీ జలుబు చేసినప్పుడు కానీ వింటర్లో తింటే గొంతులో నుంచి ఇట్లా దిగుతుంది వేడిగా. అలా జలుబు చేసినప్పుడు తింటే ఈ మసాలాకి పోతుంది. ఇది నేను సజెస్ట్ చేసింది, అంటే లైక్ నేను రెగ్యులర్గా తింటా కాబట్టి నాకు దీని గురించి బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. అక్కడ మాట్లాడలేదు ఇక్కడ మాట్లాడుతున్నాను అని మీరైతే ఫీల్ అవ్వమాకండి. అక్కడ నేను తిన్నది ఫస్ట్ టైం ఇది. ప్లస్ ఇంకోటి అక్కడ అంబియన్స్ కూడా లోపల ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది.
ఏమన్నా మాట్లాడమన్నా కానీ పక్కన జనాలు ఉన్నారు, అట్లా చూసేస్తున్నారు వాళ్ళు. సో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి నైట్ టైం వచ్చే వాళ్ళందరూ ఎట్లా ఉంటారు మీకు నేను చెప్పక్కర్లేదు, స్పెసిఫిక్ గా అందరూ మిక్స్డ్ ఉంటారు, అలా ఉంటారు అన్నమాట. జనాలు అందరూ ఒకేలా తీసుకోరు. కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది తిడతారు, లైక్ మేము వీడియోలో పడతాము అని ఇట్లా. అందుకే మేము లోపలైతే చేయలేదు. సో ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ కూడా ఎట్లా ఉందన్నది ఇక్కడ అయిపోయిన తర్వాత మొత్తం 2 కలిపి రివ్యూ అయితే ఇస్తాము. వారానికి 50 దీనికోసం దాయి నెలకోసారైనా దీని అవసరం కూడా రాలే ఇక్కడ. పోసుకోండి ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మేము తినేపాటికే 3 అయిపోయింది. సన్నీ ఏంటి సన్నీ 3 గంటలు అట్లా అయిపోయినాయి సన్నీ, అంత ఈజీగా అయిపోయింది. అదే కదా, నేను ఎప్పుడో 12కి లేచా, 12కి లేచి నీ దగ్గరకు వచ్చేపాటికే 1 అట్లా అయింది, 1:20 అయినట్టుంది. అక్కడ నుంచి మేము వచ్చి ట్రై చేసి ఇది ట్రై చేసేవాడికి 3. ఇప్పుడు పడుకుంటే 7 కల్లా లెగాలి, మళ్ళీ బిస్కెట్ అయిపోతాం. కరెక్ట్ గా 3 అయింది. ఈ టైంకి మనం డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్తున్నాము. అన్ని ఏమనిపిస్తుంది, తొందరగా షెడ్కి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. అసలు 3 గంటలకి పడుకోవడం ఏంటి సార్, అసలు అది ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. 3ంటికి తినడం అది ఇంకో హైలైట్. బీటెక్ హాస్టల్స్ లో మనము రూమ్స్ తీసుకొని ఉంటాం కదా, అలాంటి టైంలో ఫ్రెండ్స్ అందరం బైక్లు వేసుకొని వచ్చి మంచిగా తినేసి చిల్ అయ్యి బస్ స్టాండ్ లో ఒక చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి, చిల్ అయిపోతుంది, బాగుంటది. మన ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఫస్ట్ మన బందర్ రోడ్ లోది నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నేను షేర్ చేసేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతా. బందర్ రోడ్ లో వచ్చేసి విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ ఈజీ యాక్సెస్ అనమాట. బందర్ రోడ్ లో ఉంది కాబట్టి అందరికి ఒక 1-2 కిలోమీటర్స్ లో ఈజీగా వెళ్ళిపోతారు. మెయిన్ ఏరియా బందర్ రోడ్ అనేది మంచిగా ప్లేస్ అయితే మంచిది, లోపల ఏసీ సీటింగ్ కూడా మంచిది, దానికి కూడా మంచి మార్క్స్ ఇస్తాను నేను. కానీ బిర్యానీ విషయానికి వస్తే చికెన్ దమ్ పీస్ వచ్చేసి బాగా డ్రైగా ఉంది, పొడిగా అట్లా వచ్చేస్తుంది అనమాట. అలా కాదు, చికెన్ పీస్ అనేది కొంచెం జ్యూసీలా ఉండాలి, హొస్కోటే లాగా. హొస్కోటే ఏదైనా అది వాట్ ఎవర్ అట్లా ఉండాలన్నమాట చికెన్ పీస్ అనేది. ఇంకోటి ఫ్రై పీస్ చూసుకున్నా గానీ ఇక్కడ కంటే అక్కడే బాగుంది. ఇక్కడ ఫ్రై పీస్ హార్డ్ ఉంది, అక్కడ సాఫ్ట్ ఉంది చికెన్ పీసెస్ లో, ఇది తేడా. ఇంకోటి మనం బిర్యానీ చూసుకుంటే ఇక్కడ బిర్యానీ డ్రై అయిపోయి అట్లా ఉంది, అక్కడ కొంచెం వాటరీగా స్మూత్, జ్యూసీ కాదు అది, స్మూత్ గా వెళ్ళిపోతుంది బిర్యానీ. బిర్యానీ ఫ్లేవర్ ఎట్లుండాలో దొన్నె బిర్యానీ ఎగ్జాక్ట్ గా బెంగళూరుది అట్లుంది, కాదులే బెస్ట్. ఇంకోటి రైస్ కూడా ఇక్కడ తింటుంటే గొంతుకు అడ్డం పడుతున్న ఫీల్ వచ్చింది నాకు. ఇక్కడ ఆ ఫీల్ అయితే ఏం లేదు, ఇట్లా మెల్లగా వెళ్ళిపోతా ఉంటది, ఇది నా ఫీలింగ్. ప్లస్ ఇక్కడ మన బందర్ రోడ్ ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ అయితే చార్జ్ చేశారు మిక్స్డ్ కి. అదే మనం ఈ ఏలూరు రోడ్ లో దానిలో చూసుకుంటే 250 రూపీసే. ప్లస్ అదే క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. ఇక్కడ మళ్ళీ సన్నీ ఇక్కడ ఎక్స్ట్రా అడిగాడు, ఇక్కడ అడగకుండానే ఎక్కువ వచ్చింది, చాలా ఫుల్ అయిపోయింది. చికెన్ ఫ్రై చూర కూడా వేసినాడు మంచిగా, అసలు కేక. ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడు సన్నీ ఎక్స్పీరియన్స్ చెప్తాడు, పట్టుకోసా నీ చేయనపోతుంది. సింపుల్ గా చెప్తాను. రేటింగ్ మనకు అందరికి కావాల్సిన అందరు రేటింగ్ చూస్తారు కదా, నేను మన పీవీపీ దగ్గర దాని రేటింగ్ అయితే 7.5 ఇస్తా. ఫస్ట్ లో మన హోస్కోటెక్ అయితే ఏలూరు రోడ్ హోస్కోటెక్ అయితే 8.5 to 9. అక్కడ ఆ వన్ కూడా ఎందుకంటే లోపల సీటింగ్ అంత కంఫర్టబుల్ ఉండదు, ఎప్పుడు రష్ గా ఉంటది. కొంతమంది డ్రింక్ చేసేసి వస్తారు, కొంతమంది ఇట్లా ఉంటాయి అనమాట. నైట్ టైమ్ ఓన్లీ బాయ్స్ వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయండి, ఫ్యామిలీస్ తీసుకొని అయితే వెళ్ళమాకండి. ఫ్యామిలీ కోసం అయితే టేక్ అవే తీసుకొని అయితే వెళ్ళిపోండి, ఇది మా సజెషన్ అయితే. ఇంకోటి ఇక్కడ వచ్చేసి సీటింగ్ ఒక్కటే ప్రాబ్లమ్. మేము చూసారు కదా బయట కూర్చొని తిన్నాము, ఎందుకంటే లోపల మేము ఇట్లా వీడియో చేస్తే వాళ్ళకి మాకు క్రాషెస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా తీసుకునేటప్పుడు వాడు సూపర్ అన్నాడు, భయపెట్టుకుంటూ సూపర్ అన్నాడు. ఏమంటున్నాడు, భయం వేసింది నాకు కూడా. ఇంటర్ బాబు మనం ఏం చేసాము అనుకుంటున్నాం. సో అట్లా డిఫరెంట్ గా ఉంటారన్నమాట క్యారెక్టర్స్. సో మాకు నచ్చింది ఏలూరు రోడ్ లోకే నా ఓటింగ్. నేను ఇది కూడా అదేగా, ఏలూరు రోడ్ 250 రూపీస్ కి మిక్స్డ్ చికెన్ ఫ్రై దమ్ము 2 వచ్చినాయి, ఇద్దరికి సరిపోయింది. సో అది మా ఎక్స్పీరియన్స్ అయితే. ఇంతకీ మీరు ఎక్కడ తిన్నారు, ఇక్కడ తిన్నారా, అదే మన పీవీపీ దగ్గర తిన్నారా, ఏలూరు రోడ్ లో తిన్నారా, కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అదే మీ సిటీ అక్కడ, మీ సిటీలో ఏది ఫేమస్ కూడా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసండి. సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoy this vlog. If you guys enjoyed, hit the like, share and subscribe to my channel. This is ADN Super Bike signing out.